గ్రీనింగ్కి వెళ్తున్నాం సార్. వాటిలో ఇప్పుడు ప్రస్తుతం 37,421 స్క్వేర్ కిలోమీటర్. నెక్స్ట్ అంటే దాంట్లో రెడ్ కలర్లో ఉన్నవి అంత రెడ్ సెంటర్ ఇది ప్రోగ్రామ్ ఈ అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటే గతం 11 అయితే 5 గంటలు ఉంది సార్. సో టోటల్ మనకు 48,000 అవుతుంది. తమిళ చెప్పిన ప్రధాన 50% వెళ్తున్నాము సార్. అయితే 50% వెళ్ళాలంటే మనం ఈ సంవత్సరం అవర్ ప్లాంట్ నియర్లీ 5,000 to 5 crore to 6 crore seedlings covering 1.8 lakh hectares. అయితే ఇంకా ఛాన్స్ ఉంటే ఇంకా పెంచుతాము సార్. మాకు క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. సో దట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా రోడ్ మ్యాప్. దాని ప్రకారం బెస్ట్ ప్రాక్టీసెస్ బెస్ట్ ప్రాక్టీస్ సార్. దానికి నగర వనమ్స్ కూడా ఉన్నాయి సార్. 61 ఇంకా పెంచుతాం సార్. ప్రతి అసెంబ్లీ కౌన్సిల్స్లో ఒక నగర వనం కట్టాలని నా ఉద్దేశం సార్. అట్లీస్ట్ త్వరగా ఎన్ని అయినాయి కూడా కావాలి కదా. 61 అయినాయి సార్. ఇంకా 61 అయినాయి సార్. ఈ ఇయర్ ఇంకా సార్ 12 ఇంకా పైప్ లైన్లో ఉంది సార్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్రయత్నం చేస్తున్నాం సార్ 12 కోసం. అది కూడా తొందరగా మనం తెప్పిస్తాము సార్. 72 అవుతాయి. ఇంకా 103 కావాలి. ఎస్ సార్. అందుకని సార్ కొన్ని కాన్స్టిట్యూన్సీలో మల్టిపుల్ ఉన్నాయి. చిత్తూరు అందుకే సార్ అవి కూడా మార్చేసి దట్ ఈస్ వన్ ఆఫ్ ద అర్బన్ ఫారెస్ట్ విల్ టేక్ టు ద పీపుల్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. మనం ఇప్పుడు ఏమైందంటే సార్ ఇప్పుడు 2014-2025 మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియా అసలు అప్పుడు ఇప్పుడు వచ్చిన మన టెక్నిక్ దిస్ వన్ టెక్నిక్ యూనిక్ టెక్నిక్ in the country to plant mangroves. Adi this one I can show you there. But sir, I will come sir. Because sir, this one plant cheste manam after 5 to 6 years we are getting growth like this, and this is very required, very much required for the coastal areas. Otherwise coastal areas should be swept out. No. Yes. This is my subject not now. Sir. Coastal protection for cyclones. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. 90, 96, 97, 98 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఎంతవరకు ఇది మనం చేయగలిగాం సార్? ఎంతవరకు ఎంత గ్యాప్ ఏరియా ఎంత ఉంది? గ్యాప్ ఏరియా సార్ ఇప్పుడు అరౌండ్ మాకి 2,000 to 3,000 హెక్టర్స్ ఉంటాయి సార్. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుండి ఇంతవరకు. అది కూడా మనమే స్లో చేస్తున్నాం. ఇప్పుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారితో అధ్యయనంతో శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తిరుపతి వరకు చేసుకుని ఎన్ని రోజులు చేయగలుగుతామన్నది 3 years స్టెప్స్ సార్. ప్లాంటేషన్ టైం సార్ we will start in the month of July. We need lot of stakeholders సార్. లోకల్ పర్సనల్ స్టేక్ హోల్డర్స్ కావాలి. తర్వాత అక్కడ ఉన్న మన పార్టీ లీడర్స్ కానీ అట్ ది సేమ్ టైం బిజినెస్ మ్యాన్ కానీ ప్రామినెంట్ ఇండివిజువల్స్ వాళ్ళందరితో కూర్చొని చేయాలి సార్. ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ ఒక 10 days అయింది సార్ అది మెన్షన్ చేసి. యాక్చువల్లీ ఈ రోజు అనుకున్నారు కానీ ఇంకా రెడీ అవ్వాలని చెప్పి జస్ట్ చేసాం. 974 kilometers మొత్తం ఈ కోస్టల్ ఎరోషన్ కాకుండా. నాట్ ఓన్లీ దట్ ఇది సైక్లోన్ షెల్టర్ ప్రొటెక్షన్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా సరుగుడు చెట్లు. ఇది నెక్స్ట్ సరుగుడు చెట్లు. దీనికంటే ముందు ఇది వస్తుంది, తర్వాత సరుగుడు చెట్లు. 2 ప్రొటెక్షన్ కదా. ముందు అదే ఇది పెడుతున్నారు. డిఫరెంట్ ఏరియాస్ లో సూటబిలిటీ బట్టి ఉంటుంది సార్. అక్కడ ఎంటర్ అవుతుంటే సాల్ట్ వాటర్ ఎంటర్ అవుతేనే మనకి ఇది వస్తుంది. దాని వెనకాల అది వస్తుంది. దాని వెనకాల అన్ని చోట పెంచలేము సార్. ఇది మిగిలిన చోట మనం మీరు వర్కౌట్ చేయాల్సి మల్టీ లేయర్ ఉండాలి. ఇక్కడ క్రాబ్స్ కూడా పెట్టుకోవాలి సార్. క్రాబ్స్ కూడా పెట్టి దీంట్లో దిస్ ఇస్ వెరీ బిగ్ క్రాబ్ హ్యాబిటేట్ అండ్ వెరీ మళ్ళీ కమర్షియల్ క్రాబ్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి కమర్షియలైజ్ చేస్తే దెన్ వైబిలిటీ వస్తుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ సేయింగ్ ఓషన్ ఎకానమీ. కీ రెడ్ స్టాండ్ కలిపారు. అది ఇక్కడ ఇంకోటి మీకు డిపార్ట్మెంట్లో సీవీడ్ కల్చర్కి కెన్ వి యూజ్ నరేగా ఫండ్స్? ఒకసారి కనుక్కోవాలి. Seaweed culture, that is integration with industry. We are using sea water. హార్టికల్చర్ లో చేసుకోవద్దాం. సీవీడ్ కల్చర్ కి ఒకసారి మన కృష్ణ గారితో కనుక్కొని సీవీడ్ ని మన నరేగాతో కలపాలి. ఇది వర్కౌట్ చేయండి. చైనా ఇప్పుడు మన ఇదే ఇక్కడ మెటీరియల్
మేడ్ లోకల్ ఇప్పుడు ఎంతవరకు అమ్మగలుగుతారు మనం తయారు చేసేది? సార్ ఇది దాంట్లో మీరు తిరుపతిలో విజిట్ చేశారా? శాండ్ల్వుడ్, రెడ్ శాండ్ల్వుడ్ ఇది పెట్టారు అక్కడ, గోడౌన్ పెట్టారు. వీళ్ళంతా అందమను ఫారెస్ట్ ఏరియాల్లో పారేసేవాడు. అవును చాలా ఇప్పుడు మొత్తం ఇప్పుడు అన్ని తిరుపతి తీసుకొచ్చాం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అమ్మలేకపోతున్నారు. నాకు ఆ రోజు ఏంటంటే మార్కెటింగ్ 1 lakh crores పైన దీంట్లో ఆదాయం వస్తుందని లెక్కేసాం. ఎక్కడ మిస్ అయిపోయింది. లాక్స్ ఆఫ్ క్రోర్ అంటే మొత్తం పోయింది. ఆ చైనా కూడా ఇప్పుడు నమ్మకాలు పోయినాయి వాళ్ళకు. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ బట్ లోకల్ ఫర్నిచర్ కూడా సుపీరియర్. ఇది ప్రమోట్. అదే సార్ అంతరే ఒకటి స్పెషల్సీస్ కాబట్టి డిస్కస్ చేశాము. ఇప్పుడు చెప్పిన డొమెస్టిక్ మార్కెట్ కూడా పెంచాలి కొద్దిగా. కొన్ని అమౌంట్ కనీసం కొన్ని వర్క్ ఇట్ అవుట్. చెత్తవరకు ఇదే ఒకటి చెప్తాను జస్ట్ This is site suitability map, sir, for water harvesting, etc. in forest areas, sir. This we did it in 2003 when you had initiated. If you remember well, sir, in 2003 May, when Mr. Das was the PCC, we all did it within 1 month. Within 1 month, and it was handed over to him, and it will be used today also. తమరు ఇనిషియేట్ చేసిన ఐటీ ఇనిషియేటివ్ ఇప్పుడు కూడా నడుస్తాం. అంటే ఇప్పుడు దీన్ని ఎంతవరకు స్టాచ్యురేషన్ పాయింట్ ఉంది ఐడియా? సార్ సర్క్యులేషన్ అయితే పూర్తిగా చేయలేకపోయారు, కానీ 10-20 years చేసిన పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం వాళ్ళకి మేప్ ఇచ్చి కాదు గ్యాప్ ఎంత ఉంది, ఎంత స్టాచ్యురేషన్ పాయింట్ ఇవ్వాలంటే ఎప్పుడు చేయగలుగుతారు? ఎస్ఎంసీ స్ట్రక్చర్ సార్ ఫాలో ఇట్. And this initiative got the gold icon from Government of India, sir. 2004. We have to complete it now. Yes, sir. We'll complete. ఇట్రండి. ఇప్పుడు మనకి ఎన్ని టైగర్స్ ఉన్నాయండి? 87 టైగర్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? అన్ని కలిపి ఉన్నాయా ఇండియాలో? ఇండియాలో సార్ మోస్ట్లీ మనం ఎన్నో ప్లేస్ లో వస్తాం. మనమే సార్ టైగర్ చూస్తే దేనికి 9th కానీ 10th ప్లేస్ లో వస్తాం సార్. ఎందుకంటే మనది మొత్తం అన్ని అనిమల్స్ ఫారెస్ట్ అనిమల్స్ లో ఎక్కడున్నాము? మన ఫారెస్ట్ అనిమల్స్ లో కూడా అదే 7th 8th సీడ్ విలేజెస్ కొద్దిగా హెవీవర్స్ తక్కువ వస్తుంది. దానివల్ల టైగర్ ఆ తర్వాత ఈ మధ్యలో అవి కూడా కొంచెం డెమాన్స్ట్రేట్ చేసి స్పారోస్ కోసం మనము ఇవి తయారు చేస్తాం సార్. ధాన్యం కంపుల తోరణాలు సార్. ఏంటిది? ఇవి సీడ్ రాకేస్తాం. తోరణాలు ఆ పక్క పెట్టడానికి మనం కడతా ఉంటాం. పిచ్చి తోరణాలా? చాలా ఉడతలు బాధండి శిష్యులు. నాకు పక్షులు కూడా వస్తాయి. వైజాగ్లో 280 ప్లేసుల్లో పిచ్చుకలు తిరిగి రివైవ్ అయ్యాయి. ఎక్కడ చేస్తున్నారు ఇవి? అవైలబిలిటీ వైజాగ్లో చేస్తాం. ఇవి సీడ్ ర్యాకిల్స్. సీడ్ రాకీసా? ఈ సీడ్ ర్యాకిల్ మొలకెత్తుతాయి. ఈ పట్టుదల మంచి బాగుంది ఇది. ఇది కూడా పెట్టచ్చు, ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బాగుంది. ఈ రోజు నుంచి సీడ్ ర్యాకిల్ కట్టమని చెప్పి. ఈ ర్యాకిల్ మొలకెత్తుతాయి సార్, పర్యావరణానికి హాని చేయవు. ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ లాగా ఫ్రెండ్షిప్ ఆల్ పని చేయొచ్చు కదా. మీరు నక్షత్రాన్ని బట్టి కడతారు. ఏ సీడ్ ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు. అది కనుక్కొని వాళ్ళు పెంచాలి. ప్రతి రక్షాబంధన్ దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మన వైజాగ్లో 132 ఏళ్ళ చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? అక్కడ చూడచ్చు సార్. హౌ మెనీ ఇయర్స్ అది? అది ఇప్పుడు 142 ఉంది. Can you have any data of 100 years of plantation ఆంధ్రప్రదేశ్? వర్కౌట్ చేశారా చేయలేదు ఇంకా? సార్ ఇది పిచ్చుకోడు సార్. మేము సక్సెస్ చేసింది మన రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ ద్వారా. మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ పాండే గారితో ఇది చేసిన తర్వాత ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చుక కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు.
ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే కెన్ యూ డూ వన్ ఒక థింగ్? మాట సార్, ఒక మాట. 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేసాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టుకుంటాం సార్. వర్షం వరండాలోనే కాదు, సార్ ఆల్ పబ్లిక్ గార్డెన్స్ లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్ లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. నగరవనం నుంచి నగర వనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టండి. ఎవ్రీవేర్ పెడితే దాని మీద వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు నోట్లుగా.